నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. శ్రీశైలం ప్రాంతాన్ని కొత్తగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలో కలపాలనే డిమాండ్ ఒకవైపు మార్కాపురంలో ప్రారంభం కాగా, శ్రీశైలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తి లేదని, ఇలా అడుగుతుంటూ పోతే ఇస్తూ పోతుంటామా ఏంటా అంటూ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు తీవ్రంగా వ్యాఖ్యానించారు. మా తాతలు ముత్తాతలు పుట్టకముందు నుండే ఈ జిల్లా ఉందని, శ్రీశైలం ప్రాంతం పూర్వం కర్నూలు జిల్లా ఉండేది, ఇప్పుడు నంద్యాల జిల్లా ఉందని, ఎప్పటికి కూడా ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో ఉంటుంది తప్ప మార్కాపురానికి ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. అంతేకాదు, మార్కాపురం కూడా ఒకప్పుడు కర్నూలు జిల్లా అనే విషయం గుర్తుంచుకోవాలని సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మార్కాపురానికి ఇవ్వకుండా శ్రీశైలాన్ని నంద్యాలలోనే కొనసాగించారా, ప్రజా ఉద్యమాన్ని పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దీంతో శ్రీశైలం వ్యవహారం రాజకీయంగా వివాద కేంద్ర బిందువు కాబోతుంది. ఒకవైపు మార్కాపురం జిల్లాకు అది చేర్చాలని చెప్పి డిమాండు, మరోవైపు నంద్యాలలోనే ఉంచాలని డిమాండు వినిపిస్తున్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. వాళ్ళ తాతలు పుట్టలే, ముత్తాతలు పుట్టలే. అప్పటి నుంచి శ్రీశైలం అనేది కర్నూలు జిల్లా ఎప్పుడో 1800 సంవత్సరాలు ఏర్పడింది. కర్నూలు జిల్లాలోనే మనకు మతికొచ్చిన, మన తాతగారికి మతికొచ్చిన మొట్టమొదటి నుంచి కర్నూలు జిల్లా. కానీ ఈరోజు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ దీన్ని ప్రకాశం జిల్లాలో, మార్కాపురం జిల్లాలో మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మనకందరికీ బాధ్యత ఉంది, మన సెంటిమెంట్ అది. మనది శ్రీశైలం అంటే భక్తులందరిది కావచ్చు, ప్రజలది కావచ్చు. మన నియోజకవర్గంలో ఉంది, మన జిల్లాలో ఉంది, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది, ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉంది. సో దీనిలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలన్నీ ఒక ఎత్తు, అభివృద్ధి ఒక ఎత్తు, సెంటిమెంట్స్ ఒక ఎత్తు. అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఇది పార్టీలకు అతీతంగా మనము దీనిపైన ఫైట్ చేయాల్సిందే. మన ప్రభుత్వంలో మనం ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాల్సిందే, సంబంధిత అధికారులకు, సంబంధిత మంత్రులకు, అలాగే ఎన్డీఏ కూటమి పెద్దలకు, అందరికి కూడా మీరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ పార్టీలకు ఖచ్చితంగా ఈ విషయాన్ని సబ్జెక్టును వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి, చెప్పాలి. ఖచ్చితంగా శ్రీశైలం నియోజకవర్గము, శ్రీశైలం దేవస్థానం శ్రీశైలం నియోజకవర్గంలో ఉండేటట్టు చూసుకోవాలా, నంద్యాల జిల్లాలోనే ఉండేట్టు చూసుకోవాలా, ఉమ్మడి కర్నూలులోనే ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనకందరికీ. ఒకవేళ అటువంటి జరగకపోతే మనం ఏ త్యాగాలకైనా సిద్ధం కావాలి. పూర్వం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానము తమిళనాడు వాళ్ళు మాకు కావాలంటే పోరాడి నిలబెట్టుకున్నాం. దానివల్ల ఎంతో నష్టపోయినాం. అంటే దేవస్థానం వచ్చే చాలు మాకు అనేక భూములు కోల్పోలేము, బళ్ళారి జిల్లానే కోల్పోయినాం మనం. సో ఇవన్నీ చాలా మందికి ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇక మీదట మీరు కూడా చదవాలా, తెలుసుకోవాలా చరిత్ర. మనకు మతికి రాకముందు, బ్రిటిష్ వాడు రాకముందు నుంచి ఈ ప్రాంతం ఉంది. అసలు మార్కాపురమే కర్నూలు జిల్లాలో ఉంది ఒకప్పుడు. ఇది కాదు, మార్కాపురం ప్రాంతమే కర్నూలు జిల్లా. ప్రకాశం జిల్లా ఏర్పడిందే 1970లో. దానికంటే 100 సంవత్సరాల ముందే కర్నూలు జిల్లా ఏర్పడింది. దయచేసి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు శ్రీశైలం కావాలంటారు, రేపు మానంది కావాలంటారు, ఎల్లుండి అహోబిలం కావాలంటారు. అట్లా పోతే రెస్ట్కు పోతే ఏమది దేవస్థానం రాఘవేంద్ర స్వామిది, మంత్రాలయం కావాలంటారు. కర్ణాటక వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి డిమాండ్ ఉంది అది. ఎందుకంటే మేము ఎక్కువ వస్తాం ఇక్కడికి, మాకు కలపండి అంటే ఎవరు అడుగుతా ఇచ్చుకుంటూ పోతామా? పార్టీలు వేరు, అదే చెప్తున్నా. ప్రాంతం వేరు, మన నమ్మకాలు వేరు. సో దయచేసి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఆ దేవుడు మన పక్కన ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యంతో మనం ఉన్నాం. అందరూ వస్తుంటారు, ఎంతోమంది లక్షలాది, వేలాది, లక్షలాది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరిని చూసి మనకు ఎంతో సంతోషం, భక్తి భావం. సో ఇది కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా మనం కష్టపడి మన దేవస్థానాన్ని మనకు ఉండేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎక్కువ ఉంది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎట్లా మాకు మళ్ళీ జిల్లా మీటింగ్ ఉంది, మంత్రుల కమిటీ వస్తుంది, జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్న మిగతా మంత్రులందరితో కూడా మాట్లాడతాం, వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం. మంత్రుల కమిటీ కూడా వస్తుంది, వాళ్ళతో కూడా మాట్లాడతాం. అలాగే దీనిపైన
ప్రతి జిల్లాకు ఒక కమిటీ వస్తుంది, మంత్రివర్గం వస్తుంది కమిటీ, వాళ్ళతో మాట్లాడతాం. సో మీరు కూడా ఎక్కడికక్కడ దీని మీద ముఖ్యంగా మీడియాకు నేను విజ్ఞప్తి చేసేది, దయచేసి మొన్న నాకు చూపించారు కదా, దీన్ని దయచేసి చూపించండి, మీకు మొక్కుతాం. దీని మీద రాయండి, సోషల్ దానైనా రైట్ తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.